ఆయనకున్నటువంటి పేరు సుధాకర్ అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు గర్జనగా చెప్తా ఉంటారు. మీరు మొదటగా మీకు పేరు తెచ్చినటువంటి పాట ఏది? మొట్టమొదటిసారిగా నన్ను ఆడియో క్యాసెట్లో మన నాదన్న గారు నన్ను పాడిపించారు. అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చూసుకున్నట్లయితే సో ఇట్లాంటి అంశాల పట్ల ఎట్లా ఉండే, గతంలో ఎట్లున్నది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు? నల్ల బొగ్గుకు నెత్తురు నొద్ది సింగరేణుకే సిరులందించి చీకటి బతుకులాయనా, నీ చితికిన బొంకెల మిగిలేరో. అన్నా ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాక్ అయినట్టు తెలుస్తాం తెలంగాణ ఉద్యమం తర్వాత. అవునన్నా, ఎందుకని వచ్చింది? నేనే కొన్ని పర్సనల్ చాలా మంది వాళ్ళ పాటలు, అందరి పాటలు, రైటర్ల పాటలు, అన్ని పాటలని అందరి నేను పాడినాను. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారు? దాదాపు 20-25 క్రాస్ అయినాయి. నాకు కొన్ని గుర్తుకులేవు. ఇంకా మంచి జానపదం ఒకటి తీసుకున్నాను. నా మనసు నిన్ను కోరిందే మరదలా, నీ మనసిస్తే మనవాడుట మరదలా. పిల్లగాడు ఫోన్ చేసి బాగా ఆడిపోతున్నావు అని ఫోన్ చేసి, బాగా నువ్వు ఆడిపోతే ఫస్ట్ అన్నతోడు పాట పాడియాలని. లవాల గుట్ట నిన్ను లవాడింద కొడుకా బిడ్డ, తాడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో, నా కొడుకా పటేలు సుధాకరా. ఇప్పుడు ప్రస్తుతానికి జీవన విధానం స్టైల్ ఏంటన్నా? ప్రస్తుతానికన్నా నేను సాంస్కృతిక సారథిలా TSSలో జాబ్ చేస్తున్నాను. అసలు సాంస్కృతిక సారథికి మీకు ఏమైనా సెట్ అయిందన్న? అసలు అన్న పరిస్థితుల ప్రభావం. అంటే మీరు ప్రైవేట్గా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా, దేనికి అసలు సంబంధం కూడా లేదు అసలు. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకున్నా కానీ ప్రస్తుతానికి నేనేమంటున్నానంటే గర్జన అన్నాను అంటే ఒక లెజెండరీ సింగర్ అనుకుంటున్నాను. గర్జన వీధిలో నిలబడి పాడడం అనేది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు. కానీ గర్జన నీకు ప్రజలు ఇచ్చినటువంటి పేరు అన్నది. మంచి పాట తీసుకుందాం, ఒకటి మరో జానపదమే తీసుకుందాం. పోయినంక నన్ను మరవాబోకమ్మ లచ్చుమమ్మ, నా ముద్దుల వెన్నెలమ్మ. గర్జన పాటకి ఈ విధంగా కూడా ఊళ్ళలో మారిపోయింది అనుకోవాలి అన్నా. ఏమైనా సినిమాలలో అవకాశం వచ్చింది? సినిమాల ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో 3 పాటలు పాడిన. చీకటి సూళ్ళు సినిమాలో నా ఫైనల్ గా సింగరేణి కార్యక్రమం గురించి మళ్ళీ ఒక సాంగ్ తీసుకుంది. హాయ్ హలో వ్యూవర్స్, నమస్తే, వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. సామాజిక రుగ్మతులు, ప్రజల జీవన విధానాలు, ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే పాలకుల దోపిడీ, ఇవన్నీ ఆయన పాటలలో వినిపిస్తూ ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే ఆయనకున్నటువంటి పేరు సుధాకర్ అయితే ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు గర్జనగా చెప్తూ ఉంటారు. మొత్తంగా ఆయన 2.0గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమానికి మొదలుకొని గతంలో ఉన్నటువంటి, అంటే వీళ్ళు పూర్వం కళాకారులు అనుకోవచ్చు, ముందు వరుసలో ఉన్నటువంటి కళాకారులు అనుకోవచ్చు. అలాంటి కళాకారులలో ఒక గోరటి వెంకన్న కావచ్చు, గద్దర్ కావచ్చు, జయరాజ్ కావచ్చు, అలాంటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తంగా గర్జనన్న మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం రామగుండం వచ్చినాము, అన్నోల ఊరికి. రామగుండం అనే పేరు, దాంతో మొత్తంగా ఈ టెంపుల్లో కూర్చొని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాం అన్నని. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నా. సో మొత్తంగా రామగుండం వచ్చినాయి. నేను చెప్తా ఉన్నా, ముఖ్యంగా మీ పాటలు వింటూ చూసిన వాళ్ళం మేము. మీ పాటలు చిన్నప్పటి నుంచి వింటా ఉంటాము. ఇది ఒక అదృష్టంగా కూడా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే గర్జనన్నకి ఎదురుగా కూర్చొని మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం అనేది ఒక అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఎట్లా ఉండబోతాయి అన్న, మీరు ముందుగా తీసుకున్నటువంటి పాటలు ఏదైతే ఉన్నాయో ఎట్లా ఉండబోతాయి? అంటే మీరు అడిగితే మీరు ఏ పాట అంటే ఆ పాట మీకు వినిపిస్తాను నేను.
అంటే మీరు మొదటగా మీకు పేరు తెచ్చినటువంటి పాట ఇది స్టార్టింగ్లో ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? అంటే మొదట అన్న నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేశాను నేను చిన్నతనంలో. అంటే దానికన్నా ముందు నేను స్కూలు 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న క్రమంలో స్కూల్లో మాకు కాంపిటీషన్స్ పెడతారు కదా, పాటల పోటీలు అప్పుడు పెట్టేవాళ్ళు. ఆ పాటల పోటీలో మా కత్రమల్ల ఆనంద్ అన్న అని మంచి గొప్ప రైటర్ ఉంటాడు మా అన్నయ్య. తను చిన్నప్పటి నుంచి నాకు పాటలు రాసి ఇచ్చేవాడు స్కూల్లో కాంపిటీషన్లో. తను రాసిన పాటలు పాడుతూ నేను చిన్నప్పుడే నేను ఊహదరవనప్పుడే ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చు పాడుతూ. తదనంతరం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో నేను పనిచేశాను. అందులో మా పెండ్యాల నారాయణ, మా దయా నర్సింగు వీళ్ళతో పాటు మేము కార్యక్రమాలలో పాల్పంచుకున్నటువంటి. ఇక ఆ నుంచి జరుగుతున్న క్రమంలో మొట్టమొదటిసారిగా నన్ను ఆడియో క్యాసెట్లో గర్జన అని పేరుతోటి ఆడియో క్యాసెట్లో మన నాగన్న గారు నన్ను పాడిపించారు, అరుణోదయ నాగన్న గారు. ఆ పాట నా మొట్టమొదటి పాట అన్నది. అది 1987 రికార్డింగ్ అయింది అది. ఆ పాట అమరుడు కట్టా నరసింహారెడ్డి మీద అన్న పాట. మీ నల్గొండ జిల్లా వాస్తవ్యులు. ఒక చిన్న పల్లవి చూడండి. అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా. నల్గొండ జిల్లాలో పోరు బాటేశావు, ఆలేరులో పోరు అలలయ్యి పరిలావు, టంగుటూరులో ఎర్ర జెండయ్యేశావు అన్నయ్యా, టంగుటూరులో ఎర్ర జెండయ్యేశావు. చల్ పోరాటంకే అంకితమైన వీరుడా, కామ్రేడా మా కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడా మా కట్ట నరసింహారెడ్డన్నా, కామ్రేడా మా కట్ట నరసింహారెడ్డన్నా. విద్యార్థి దశలోన విద్యార్థులందరికీ సంఘటిత శక్తిగా నడిపించినావన్నా అన్నయ్యా, సంఘటిత శక్తిగా నడిపించినావన్న, కూడు పెట్టాలేని నీడ చూపాలేని చదువులద్దన్నావు, సాగిరమ్మన్నావు. చల్ చీకటి బతుకుల వెలుతురు నువ్వే వీరుడా, కామ్రేడా మా కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా, అమరుడావో అమరుడావో అన్నయ్యా, కామ్రేడావో కట్ట నరసింహారెడ్డన్నా అన్న. ఇది అన్న నా ఫస్ట్ మొట్టమొదటి రికార్డింగ్ పాట. మంచి గుర్తింపు, నాకు మంచి పేరు వచ్చింది ఈ పాటతో. ఇక్కడ ఏ వేదికల పైన ఫస్ట్ ఇది సాంగ్ మంచి, అప్పటి నుంచి కూడా ఇదే బేస్ అయితే కొనసాగుతుంది. అవునన్న. సో మొత్తంగా మనం ఏం చెప్తా ఉన్నాం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చూసుకున్నట్లయితే రామగుండం ఈ ఏరియాలో మొత్తంగా ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు. సో ఇట్లాంటి అంశాల పట్ల ఎట్లా ఉండే, గతంలో ఎట్లున్నది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే? ప్రస్తుత పరిస్థితులు అంటే ప్రస్తుత పరిస్థితులు బాగానే ఉన్నాయన్న, బాగానే ఉన్నాయి. సింగరేణి మీద కూడా కొన్ని పాటలు ఉన్నాయన్న. మా వాళ్ళు, మా అన్నయ్య రాసిన పాట ఉంది, దయా నరసింగ్ రాసిన పాట. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. ఆ పాట ఇక్కడ చాలా వేదికల మీద మేము పాడుకునే వాళ్ళం అన్న. నల్ల బొగ్గుకు నెత్తురు నొద్ది సింగరేణుకే సిరులందించి చీకటి బతుకులాయనా, సితికిన బొంకెల మిగిలెనా, నల్ల బొగ్గుకు నెత్తురు నొద్ది సింగరేణుకే సిరులందించి చీకటి బతుకులాయనా, నీ చితికిన బొంకెల మిగిలెరో, గన 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 సైకిలి గంటిని బిరబిర పిల్లలు ఉరికి వచ్చిరి,
అయ్యదచ్చిన సద్ది గిన్నెను సంబరముతో ఇప్పి చూసితే నీ గుడ్డు రొట్టె లేదురో, నీ గుడ్డు రొట్టె లేదురో, అది కంపెనీ ఖాతాల చేరరో, అది కంపెనీ ఖాతాల చేరరో. నల్ల బొగ్గుకు నెత్తురు నొద్ది సింగరేను కేసిరులందించి చీకటి బతుకులాయనా, నీ సిదికిన బొంకెల మిగిలెరో. తట్టను మొత్తే తలకు నొప్పని సుట్టబట్టను నెత్తిన పెట్టిరి, అరే తట్టను మొత్తే తలకు నొప్పని సుట్టబట్టను నెత్తిన పెట్టిరి. కడుపుల పేగులు ఖరాబైతాయని బెల్లం ముద్దను నోట్లే పెట్టిరి. సాధించిన హక్కులు బోలెడో, సాధించిన హక్కులు బోలెడో, అవి కంపెనీ ఖాతాల చేరరో. సాధించిన హక్కులు బోలెడో, అది కంపెనీ ఖాతాల చేరరో. సైకిల్ ఇచ్చి నీకు సైడు కొట్టిరి, గండి కొట్టి గడియారం ఇచ్చిరి. అరే సైకిల్ ఇచ్చి నీకు సైడు కొట్టిరి, గండి కొట్టి గడియారం ఇచ్చిరి. ఆ బిందలిచ్చి నిన్ను బొంద పెట్టిరి, క్యాంటీన్ మూసి కడుపు కొట్టిరి. నీ శ్రమతో నాటకమాడినా దోపిడి దొంగల ధర్మరో, నీ శ్రమతో నాటకమాడినా దోపిడి దొంగల ధర్మరో, దోపిడి దొంగల ధర్మరో, దోపిడి దొంగల ధర్మరో. మొత్తంగా క్రిటికల్ ఎక్కువ పాట పాడాను. ఎందుకంటే నేను ఇప్పుడు సీడీలలో క్యాసెట్లలో మీరు చెల్లన్నటువంటి రోడ్ని నేను చాలా సార్లు విన్నాను, కానీ ఏ మాత్రం తగ్గలే. అప్పుడు అదే బేసు, ఇప్పుడు అదే బేసు. కానీ అన్నా ఈ మధ్య కాలంలో కొంచెం బ్యాక్ అయినట్టు తెలుస్తాం తెలంగాణ ఉద్యమం తర్వాత. అవునన్నా, ఎందుకని కావచ్చు? నేనే కొన్ని పర్సనల్ కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల అంటే నేను చెప్తా ఉన్నా, మిగతా ఛానల్లో వాళ్ళ గురించి నేను మాట్లాడను. నేనేం చెప్తా ఉన్నా అంటే ఒకసారి 2 సార్లు ఏదో ఒక ఇన్స్టాల్లో యూట్యూబ్లో ఏండో కాడ ఏవో ఒక పాటలు పాడితే అది వైరల్ అయితే గల్లెగిరేసుకొని తిరిగేటువంటి నేటి సమాజంలో మీరు ఇంత సింప్లిసిటీగా ఎలా ఉంటుందని అడుగుతున్నాను. అంటే సింపుల్ సిటీ అంటే నేను మొదటి నుంచి కూడా నేను సింపుల్గానే ఉంటాను. నేను ఈ రోజు ఏమో నాకు కొత్త కాదు, ఆ రోజు నుంచి కూడా. ఎందుకు అంటే నేను ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన. నాకు ఈ హంగులు ఆర్భాటాలు నాకు ఇష్టం ఉండేది. జనంతో బయటకు వచ్చిన కనుక జనజీవన తోటి ముడివాడి ఉన్నా నేను మొదటి నుంచి. ఎందుకంటే ఆ పాటలు నా సాంస్కృతిక సమాఖ్య పనిచేస్తున్న క్రమంలో అదే నేర్పరి నాకు నేను నేర్చుకున్నాను. ప్రజలతోటి ముడివాడి ఉన్నా నేను. మొత్తంగా నేను చెప్తా ఉన్నాను, లెఫ్ట్ పార్ట్ నుంచి వచ్చారు కాబట్టి గతంలో ఉన్నటువంటి వాళ్ళతో సంబంధాలు ఎలా ఉండేవి? బాగున్నాయి సంబంధాలు, అందరితోటి బాగున్నా నేను. అంటే అగ్ర కళాకారులతో కూడా మీరు పని చేస్తారు? అవునండి, అందరితోటి పనిచేస్తాను. నాగన్న కానీ, రామారావు అన్న, ఇప్పుడు గోరెటింక్ అన్న, జయరాజ్ అన్న, అందశ్రీ, చాలా మంది వాళ్ళ పాటలు, అందరి పాటలు, రైటర్ల పాటలు, అన్ని పాటలని అందరి నేను పాడినాను. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడారు? దాదాపు 20-25 వేలు క్రాస్ అయినాయి. నాకు కొన్ని గుర్తుకులేవు ఇంకా, కానీ నేను అనుకుంటా. ఎందుకంటే నేను పాడిన పాటలు అమరవీరుల పాటలు ఉన్నాయి, దేవుళ్ళ పాటలు ఉన్నాయి, జానపదాలు ఉన్నాయి, దేవుళ్ళ చరిత్రలు హిందీలో వాడిన, తమిళ్లో కూడా వాడిన, అవి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని. అవి నాకు కొన్ని గుర్తుకులేవు నాకు. మంచి డెవోషనల్ సాంగ్ అన్న. అంటే నాకు తెలిసినటువంటి పాట ఏంటంటే రామగుండం. ఇక్కడ మీరు రాముని పాట ఒకటి ఎక్స్ప్రెషన్స్ పాడతారనేది కూడా నాకు తెలుసు. డెవోషనల్కి సంబంధించి దేవతల చరిత్రలు చేసినప్పుడు
ఈ సామాజిక ఉద్యమాలు కాకుండా కూడా డైవర్షనల్ కూడా చేశారన్న. చాలా పాటలు పాడాను, చరిత్రలో చాలా పాడినాను. నేను రమ, స్వర్ణ, వల్లకొండ అనియలు, జడల రమేష్ మేమంతా కలిసి చాలా చరిత్రలు పాడినాం. మన కోసం, మన ప్రేక్షకుల కోసం ఒక సాంగ్. దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, నిన్ను చూసే మహాభాగ్యమే ఓ రామయ్య, నీ నామమే నాకు ప్రాణము ఓ రామయ్య, నీ నామమే నాకు ప్రాణము. దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, దశరథ రామయ్య నా జన్మే ధన్యామయ్య, నిన్ను చూసే మా ప్రాణము ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము ఓ రామయ్య, నీ నామమే నాకే ప్రాణము. రామ దశరథ రామ రామ కోదండ రామ, రామ దశరథ రామ రామ కోదండ రామ, జయ 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 రామ పవన నామ, జయ 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 రామ జయ రామ, జయ 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 రామ ఓ రామ, జయ 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 రామ. ఇది ఆ చరిత్రలో భాగం అన్న ఈ పాట. మొత్తంగా మీ పేరు సుధాకర్. అవునండి. గర్జన ఎలా వచ్చింది, దీన్ని ఎప్పటి నుంచి దీన్ని మీకు ప్రజలు తీసుకొచ్చారు? నేను చిన్నతనంలో పాటలు పాడుతున్న క్రమంలో అరుణోదయ సంస్థ వాళ్ళు అంటే చాలా పాడుతుంటూ పిల్లగాడు అని చెప్పేసి ప్రతి గ్రామాలు, ప్రతి మండలం, ప్రతి జిల్లా, నేను దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలలో పార్టీ పరంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరపున నేను చాలా పాటలు పాడాను. అట్లా నాకు గర్జన అని పేరు సంస్థాగతంగా పేరు పెట్టిండు. అవునండి. అంటే మీరు ఉంటారు కదా, మీ కళాకారులు అందరు ఉంటారు కదా. అవునండి. ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీరు? అందరు కూడా అందరితో ప్రజలు పిలుస్తా ఉంటారు. అవును. మీకు దగ్గర వాళ్ళు పిలుస్తా ఉంటారు, కళాకారులు పిలుస్తా ఉంటారు. ఎలా ఉండదు ఫీలింగ్? అంటే నేను అనుకుంటున్నాను నా సంస్థ నుంచి నేను ఇన్ని పాటలు పాడుతున్నా, ఇంత గొప్ప నాకు పేరు పెట్టిళ్ళు, ఆ పేరును కూడా ప్రజలు అంతా స్వీకరించిన గర్జన అని పిలుస్తాను. నేను వాళ్ళకు నేను రుణపడి ఉంటాను అందరికి. సో మొత్తంగా మీ కళాకారులలో అగ్రభాగంలో ఉన్నటువంటి గద్దరన్న పెద్ద ఆయన తోటి మాకు 90 నుంచి బాగా సంబంధాలు. 90 నుంచి అయితే అంతకుముందు 90 కన్నా బిఫోర్ ఒకసారి నేను చూసిన, అప్పుడు చిన్న పిల్లగానే, నాకు పెద్దగా ఊహ అప్పుడు లేకుండా కానీ ఒక మిత్రుని ద్వారా ఒకసారి అంతకుముందు చూసిన. 90 క్రమం నుంచి కొంచెం కొంచెం పరిచయం. 95, 96 నుంచి బాగా సత్సంబంధం అన్నతోటి. ప్రతి ప్రోగ్రాంలు కానీ తిరుగుతాం. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎక్కువ అటాచ్మెంట్ అయింది అన్నతోటి, ఎక్కువ తిరుగుతాం. అవునవును. అన్న కోసం ఏమైనా సాంగ్స్ తీసుకున్నారా? అన్న కోసం చాలా పాటలు ఉన్నాయి, చాలా మన తోటి కళాకారులు చాలా మంది పాడుతున్నారు కనుక నేను రీసెంట్లీగా ఒక 3 days బ్యాక్ అన్న మీద ఒక పాట చేయాలంటే, నేను ఇన్ని రోజులు నేను దూరం ఉన్నా కదా, ఫీల్డ్కు దూరం ఉన్నా కనుక రీసెంట్లీ మొన్నటి నుంచే పాడదామనే నేను ముందుకు వచ్చిన తరుణంలో 3 రోజుల బ్యాక్ ఒక సపరేట్ ఒక కొత్త సాంగ్ నేను మ్యూజిక్ చేపిస్తున్నా. ఈ 2 రోజులలో నేను పాడి మీ ముందుకు ఉంచుతా పాటను. చాలా బాగుంది ఆ పల్లవి కూడా. నేను పాడను తర్వాత వినాలి, వింటారు. బాగుంది పాట. గద్దరన్న కోసం. గద్దరన్న కోసం మంచి జానపదం ఒకటి తీసుకున్నాను. జానపదాలు చాలా పాటలు ఆడినాను. అయితే అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, కారులో షికారు చెయ్య మారుతున్నదే మరదల కారులున్నవి, అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, కారులో షికారు చెయ్య మారుతున్నదే మరదల కారులున్నవి, బంగులుంది కారు ఉంది సోకులల్ల తీరజేస్తా, నా మనసు నిన్ను అరే మనసు నిన్ను కోరిందే మరదలా, నీ మనసిస్తే మనువాడుత మరదలా, మనసు నిన్ను
మరదలా నీ మనసిస్తే మనవాడుట మరదలా అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది కారులో షికారు జయ్య మారుతున్నదే మరదల కారులున్నవి అన్నాను. మొత్తానికి కార్లు బంగ్లాలు అన్ని ఒకసారి గుర్తు చేసి జానపదాలే అన్నాను. అదా నాకు కూడా ఇష్టమైనటువంటి సాంగ్ ఇది. అంటే చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాము, ఎప్పుడు కూడా ఈ సాంగ్ బోర్ కొట్టదు అన్నాను. మొత్తం బాగుంటది అన్న ఈ పాట. కుటుంబ నేపథ్యం ఏందన్నా? అన్నాను. కుటుంబ నేపథ్యం ఏంది? కుటుంబ నేపథ్యం అన్నా మామూలు సామాన్య కుటుంబం మాది. నాన్న చిన్నప్పుడే చనిపోయిండు. అమ్మ మమ్మల్ని కష్టపడి పెరిగి పెద్ద చేసింది. మొత్తంగా ఈ ఫీల్డ్కి రావడం, ఈ ఫీల్డ్కి రావడానికన్నా మా నాన్న ఉన్నప్పుడు నన్ను ఇప్పుడు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అని చెప్పిన కదా, వాళ్ళు వస్తున్న క్రమంలో మా నాన్న నన్ను భుజాల మీద ఎత్తుకొని వాళ్ళతోటి ప్రోగ్రాంలకు తీసుకుపోయేటాడు. అప్పటి నుంచి అట్లా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. వాళ్ళ ఇంట్లో నుంచి కూడా మా వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇంట్లో మా నాన్న మా అమ్మ వాళ్ళు కూడా చాలా. బాల్యం అంతా ఇక్కడైనా రామగుండం, ఇక్కడే రామగుండం సొంత ప్రాపర్ వచ్చేసి. నేను 10th పాస్ అయినా, మధ్యలోనే ఆపిన. ఐటీఐ కూడా జాయిన్ అయినా కానీ ఐటీఐ ఎగ్జామ్ కూడా రాయలేదు. అప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్న క్రమంలో నేను వైజాగ్ ఇదే ఈ ప్రోగ్రామ్ మీటింగ్లు ఉంటే అటే తిరిగేటివాడిని ఎక్కువ. చదువు కూడా పెద్దగా ఏం చదువుకోలేదు 10th పాస్ వరకు. సో మొత్తంగా మేము వస్తా ఉన్నాం, మా బామ్మది కాల్ చేసింది. నా పేరు శ్రవణ్. సరే అంటే మా అన్న బామ్మది అన్నట్టు. పిల్లగాడు ఫోన్ చేసి బాగా ఆడిపోతున్నావు ఏడిపోతున్నావు అని ఫోన్ చేసి కార్లో వస్తే చూసిండట. ఏదో అన్న అంటే ఆడిపోతున్నావు అంటే రామగుండం పోతున్నావు అని చెప్పి. ఎందుకే అన్నాడు. ఏ గర్జనన్నతోటి ఇంటర్వ్యూ అంటే బాను వాడిపోతే ఫస్ట్ అన్నతోటి పాట పాడియాలన్నాడు. అది గువ్వాల గుట్ట సాంగ్ అంట. లవ్వాల గుట్ట లవ్వాల గుట్ట అవునవును లవ్వాల గుట్ట పాడదాం. లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ, తాడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో, నా కొడుకా పటేలు సుధాకరా, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ, లవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుకా బిడ్డ, తాడువై పల్లెలన్నీ తల్లాడిల్లెరో, రాజ్యం నిన్నెందుకు పసిగట్టినాదయ్యా, రాజ్యం నిన్నెందుకు పసిగట్టినాదయ్యా, రాజ్యం నిన్నెందుకు పసిగట్టినాదయ్యా, రాజ్యం నిన్నెందుకు పసిగట్టినాదయ్యా, రాక్షస మూకలు నిన్ను ఎంబాడించినారయ్యా, రాక్షస మూకలు నిన్ను ఎంబాడించినారయ్యా, ప్రజలే నా ప్రాణమన్నవో, నా కొడుకా పటేలు సుధాకరా, ప్రజాయుద్ధ పోరునన్నవో, నా కొడుకా పటేలు సుధాకరా, లవ్వాల గుట్ట నిన్ను యుద్ధంలో నువ్వెందుకు ఓడినవు నా బిడ్డ, యుద్ధ నీతి తప్పలేదు రాజనీతి తప్పలేదు, యుద్ధంలో నువ్వెందుకు ఓడినవు నా బిడ్డ, యుద్ధ నీతి తప్పలేదు రాజనీతి తప్పలేదు, దండు పోరుకు నా కొడుకో, నా
ముందున్నవురో నా కొడుక పటేలు సుధాకరా లవాల గుట్ట నిన్ను అరే లవాల గుట్ట నా పటేలు సుధాకరా సూపర్ ఉందన్న సాంగ్. అన్న మంచి జోస్ ఉంది సాంగ్ లో అయితే. అన్న బాగుంటది అన్న పాట. ఎవరన్నా ఈ సుధాకర్ పటేలా? పటేల్ సుధాకర్ అని ఒక మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. ఏ సంవత్సరం తను అంటే ఈ మధ్య కాలంలో అయితే సినిమా తెలుసు అందరికి. అంటే అంతకు ముందులో తను ఎన్కౌంటర్ లో చనిపోయారు. మంచి గొప్ప మహానుభావుడు. ఇయర్ అంటే వచ్చేసి కొన్ని సంవత్సరాల ఒక 10 years ఎక్కువనే, 20 years బ్యాక్. 20 years బ్యాక్. అంటే తెలంగాణ ఏర్పడే ముందుకే ఈయన ప్రాంతం ఎక్కడ? ప్రాంతం వచ్చేసి మన మహబూబ్ నగర్ దగ్గర అన్న, గద్వాలో, తెలంగాణ. ఏ వేదికలో చూసినా ఈ పాట పాడుతున్నారు అని తెలుస్తుంది. ఈ పాట నాకు బాగా ఇష్టం. పాట అంటే అదే మావని కూడా ఇష్టమయ్యి, మా పిల్లగానికి ఇష్టమయ్యి ఇదే పాట పాడి బాగా. ఇప్పుడు ప్రస్తుతానికి జీవన విధానం స్టైల్ ఏంటన్నా? ప్రస్తుతానికన్నా నేను సాంస్కృతిక సారథిలా TSS లో జాబ్ చేస్తున్నాను. TSS అంటే తెలంగాణ సాంస్కృతిక సారథిలో చేస్తున్నాను. అసలు సాంస్కృతిక సారథికి మీకు ఏమైనా సెట్ అయిందన్న? అసలు అన్న పరిస్థితుల ప్రభావం. అంటే మీరు ప్రైవేట్ గా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా, దేనికి అసలు సంబంధం కూడా లేదు అసలు. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకున్నా కానీ ప్రస్తుతానికి నేనేమంటున్నానంటే గర్జన అన్న అంటే ఒక లెజెండరీ సింగర్ అనుకుంటాను నేను ఇప్పుడు. అన్న అంటే ఏదైతే సాంస్కృతిక సారథిలో నాకు తెలిసి అంత డబ్బా కొట్టుడు పాటలే అని అనుకుంటున్నాను నేనైతే. అంటే నేను చేస్తున్నది ఏంటంటే గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి వెళ్ళి అవేర్నెస్. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పాటలు పాడడం. అవునవును. అంత పర్ఫెక్ట్. గర్జన వీధిలో నిలబడి పాడడం అనేది కరెక్ట్ అయిన ప్రాసెస్ కాదు కానీ పరిస్థితులు ఉన్నా తప్పదు. గర్జన నీకు ప్రజలు ఇచ్చినటువంటి పేరు అన్నది. అంటే ఆ రోజులు అనుకూలిస్తలేవు కనుక ఈ రోజులు తప్పదు, ఏదో పరిస్థితులలో చేయక తప్పదు. ఓకేనా, మంచి పాట తీసుకుందాం ఒకటి, జానపదమే తీసుకుందాం. అత్తవారింటికి పోతున్నావమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. అత్తవారింటికి పోతున్నావమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. పోయినంక నన్ను మరవాబోకమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. చిన్నప్పుడు మనమేసిన సిరిమల్లె చెట్టమ్మ మొగ్గలేసి అంచక్కని బుగ్గలు పూసే. చిన్నప్పుడు మనమేసిన సిరిమల్లె చెట్టమ్మ మొగ్గలేసి అంచక్కని బుగ్గలు పూసే. ఆ ముగ్గలు దెంపిస్తారావే బుగ్గలు దెంపిస్తారావే లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. పోయినంక నన్ను మరవాబోకమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ. వాగుల్లో వంకల్లో సెమ్మ సెక్కలాడుకుంట పిట్టగుళ్ళు కట్టుకుంది యాదున్నదా. వాగుల్లో వంకల్లో సెమ్మ సెక్కలాడుకుంట పిట్టగుళ్ళు కట్టుకుంది యాదున్నదా. నీకు ఇల్లు
గట్టిత్తరావే ఇల్లాల్ని తరావే లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ అరే అత్తవారింటికి పోతున్నామమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ నువ్వు పోయినాక నన్ను మరవబోకమ్మ లక్ష్మమ్మ నా ముద్దుల వెన్నెలమ్మ ఒక 10 సంవత్సరాల క్రితం పోరలు ఊళ్ళే ఎప్పుడు ఇదే కథ. పోరగాళ్ళు ఈ పాట పెట్టుకొని పెళ్ళైనటువంటి అంటే ప్రేమించుకుంటారు. ప్రేమించుకోగానే అంటే నేను దగ్గరగా చూసిన కొంతమందిని ఇక ఇదే పాట పెట్టుకొని చెల్లల్లా ఇప్పుడు మనకేమో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కానీ అప్పుడు ఫోటో ఫోన్లు ఉండే. ఆ ఫోన్లు పట్టుకొని ఆ పాట పెట్టుకొని బదారపడి తిరిగేది. గర్జనన్న పాటకి ఈ విధంగా కూడా ఊర్లలో మారిపోయింది అనుకోవాలి. అన్నా ఏమన్నా సినిమాలలో అవకాశాలు వచ్చినాయి? ఇప్పుడు సినిమాల ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో 3 పాటలు పాడిన చీకటి సూలు సినిమాలో. తర్వాత వచ్చేసి ఇంకో మూవీ రైతు రాజ్యం సినిమాలో ఒక పాట పాడిన. అది కూడా ఆయనదే. అవును, నారాయణమూర్తి గారిది. ఇంకోటి జై బాలాజీ అని ఒకటి భక్తి సినిమా అన్న, అందులో కూడా ఒక పాట పాడాను. అందులో సుమన్ హీరోగా ఉండే వెంకటేశ్వర అంటే భక్తి సినిమాది. అందులో కూడా ఒక పాట అన్న. నారాయణమూర్తి గారి పాటలు అంటే మీకు తెలిసిందే, అవి పాడాను. 3 పాటలు పాడాను. అందులో అన్ని పాటలు బాగున్నాయి. నా 3 పాటలు నాకు మంచి పేరు తెచ్చినాయి. ఆ పాటలు 3 పాటలు మంచి హిట్ పాటలు. ఒక పాట తీసుకుందాం. దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న ఎర్రెర్రని దండాలన్న ఎర్రదండు దండాలన్న దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న నారారో నారన్న నారారణ నారారణ నారారో నారణ నారారణ 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 నారారో దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న బార్డర్లో మీ నాన్న బందుకు సేతాబట్టి ఆ బార్డర్లో మీ నాన్న బందుకు సేతాబట్టి చిన్ననాడే అయ్యా కన్ను మూసిపోతే ఆ పేదల్లో చూడమన్నావు పొద్దుల్లో చూడమన్నావు ఆ పేదల్లో చూడమన్నావు పొద్దుల్లో చూడమన్నావు నీలాంటి కొడుకులు నాకు ఒక్కడు ఉన్న 10,000 దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న నారారో నారన్న నారారణ నారారణ నారారో నారన్న నారారణ 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 నారారో దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న బాయి పని కూలోళ్లకు బాటదయ్యి నిలిసినావు సైరనూది సమ్మెదేసి సవాలంటూ దునికినావు తినమరిగిన దొరకొడుకుల తిన్న దరగదన్నిన కబర్దారు కొడుక అంటూ కచ్చీరు కిడిసినావు అరే నీ పోస్టరు బరబర నీ పోస్టరు నీ పోస్టరు కళ్ళ పడతారు మా సమ్మన్న బాయి దొరల కూర్చోబడ్డదే మా సమ్మన్న నీ పోస్టరు కళ్ళ పడతారు మా సమ్మన్న బాయి దొరల కూర్చోబడ్డదే మా సమ్మన్న దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న ఎర్రెర్రని దండాలన్న ఎర్రదండు దండాలన్న దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న నారారో నారన్న నారారణ నారారణ నారారో నారన్న నారారణ 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 నారారో దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న దండాలో సమ్మన్న. గర్జనన్న పాటలు అన్ని ఇప్పటికీ కూడా ఈ సాంగ్స్ అన్ని ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు విన్నటువంటి గొంతు మళ్ళీ ఇప్పుడు 10 ఒక పాటకు మీరు దూరం అయ్యి ప్రజలకు దూరం అయ్యి
12-13 సంవత్సరాలు కావట్లేనా? 10-12 అవుతుంది 10-12 అయినా కానీ బేస్ తగ్గలేదు అన్న. అంటే గతంలో మీరు పాట మొదలు పెట్టిన కానీ చెల్లినటువంటి వాయిస్ బేస్ అదే క్రమంగా ఇంకా కూడా అట్లే ఉందండి అన్న. సో మొత్తంగా బేస్ మాత్రం నేను ప్రతి పాటలో అబ్జర్వ్ చేస్తా ఉన్నాను, ఏ పాటలు కూడా తగ్గలేదు అన్న. నేను చెప్పిన ఇల్లాక చెల్ అన్నారు ఒక సాంగ్ లో. అవునవును. అది బాగా నేను ఎప్పుడు క్యాసెట్లలో విన్నా, సిడీలలో విన్నా, తెలంగాణ ఉద్యమంలో మీరు పలు వేదికల మీద పాడినప్పుడు కూడా నేను విన్నా ఆ సాంగ్. మీరు ఎప్పటికీ ఈ సాంగ్స్ అన్ని ఎవరికి నేను చెప్పుకోవాలి అన్న. నాకు మొత్తంగా గర్జన అంటే నాకు నచ్చేటువంటి పాటన ఒకటే మీ కాంచి. ఎన్నో సాంగ్స్ పాడారు, అన్ని ఎవర్ గ్రీనే కావచ్చు. గర్జన సాంగ్స్ అంటే నేను ఇప్పుడు కూడా కార్లో వస్తేప్పుడు మీ కాడికి వస్తేప్పుడు కూడా మా పిల్లగాడు ఒక 10 సార్లు 20 సార్లు పెట్టించుకొని వచ్చాను. నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నది. లిరిక్ గుర్తు లేదన్నది. మంచి పాట, మా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ రాసిన పాట. బాగుంటది పాట. నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నదిరా, గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. దేశం దొంగల పాలవుతున్నదిరా. నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. నిద్రవుతున్నదిరా దేశం నిద్రవుతున్నదిరా అన్న. ఈ పాట గుర్తుకు లేదన్న నోటికి. పల్లవి ఏదో అట్లా మీరు గుర్తు చేసిన తర్వాత పల్లవి. మంచి పాట అన్న, చాలా బాగా రాసింది. నేను ఎక్కడికి పోయినా సాంగ్ కారులో పెట్టుకొని ఇంట్లో పోతాను. బాగుంటది అన్న, గొప్ప పాట. అంటే వాస్తవానికి మనం చూడొచ్చు, నిద్రవుతున్నది అంటే ఇప్పుడు ఉన్నటువంటి దేశ స్థితిగతులను వివరించిండు ఆ పాటలో, వర్ణించుకుంటూ బాగా రాసిన పాట అన్న. సో మొత్తంగా గర్జనన్న ఏం చేయబోతుంది? ఈ ముందన్న ప్రస్తుతానికి అదే సంస్కృత సారథిలో నౌకరీ చేసుకుంటాను, కాలం గడుపుతున్నా. ఇంకనే నెక్స్ట్ ఏం పాట పాడదాం? మంచి పాట పాడదాం, మంచి జోషిన సాంగ్ తీసుకున్నాం. మీరు మీ ఇష్టం అన్న పాడమంటే. నేనేం చెప్తానంటే అన్న, మీ సాంగ్లలో మీకు బాగా నచ్చినటువంటి సాంగ్ ఉంటాయి కదా? నేను చాలా పాటలు నేను ఇష్టపూర్తిగానే పాడినన్నా, ఇష్టపూర్తిగానే పాడిన చాలా పాటలు, మనసు హార్ట్ఫుల్ గా పాడిన పాటలన్నీ. ఏది ఆ పాట ఈ పాట అన్న కాదు, ఏముండదు. చాలా పాటలు పాడినాను నేను. చాలా అంటే ఇందాక మీకు చెప్పినా కదా, దాదాపు 20-25 వేలు క్రాస్ అయింది. కానీ ఇక అన్ని పాటలు నేను రాయలేదన్న. నేను అందరూ మన కళాకారులు, మన రైటర్లు అందరి పాటలు సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో మీకు అంటే కొత్త తరం కళాకారులు కావచ్చు, పాత తరం, ఎవరంటే బాగా ఇష్టం అన్నది? అందరు ఇష్టమే అన్న. అందరితోటి నేను మంచిగానే ఉంటాను. ఒక్కరి పేరు అని కదా, అందరితోటి నేను బాగానే ఉంటాను. అందరితోటి కళాకారులే, అందరితోటి నేను సమన్వయంగానే ఉంటాను నేను అన్న. మంచి పాట తీసుకొని ముగిద్దాం అన్న. మీ జిల్లా వాస్తవ్యులే మన అసైదుల్లా పాట రాసింది కొదడ సీన్ అన్న. ఆ పాట ఒకసారి పల్లె. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. అరే అసైదులా ఆహా కాళ్ళ గజల, భలే అసైదులా ఆహా కాళ్ళ గజల. అసైదులారతి కాళ్ళ గజల గమ్మతి, తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. అరే ఎన్నాళ్ళీ సాయింపులు తెగదెంపుల ఒప్పు కొరకు, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ. అరే ఎన్నాళ్ళీ సాయింపులు తెగదెంపుల ఒప్పు కొరకు, ఎంతైనా ఏదైనా తెగిస్తేనే తెలంగాణ.
ఆంధ్ర వలసవాదులార ఎల్లకుంట పాతరే పల్లె పల్లె జరుగుతుంది తెలంగాణ జాతరే అరే సైదులా ఆహా కళ్ళ గజల భలే సైదులా ఆహా కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి పోరాటం పొత్తులై ఎర్ర కనుల పలువులై కుట్రదారు ఎత్తులతో చిత్తు చేసే శక్తులై అరే అటు ఇటు గని కొజ్జాలు సమైక్యాంధ్రవాదులు బాయిలున్న కప్పలు నాచు కింద తిరిగేటోళ్ళు అరే సైదులా ఆహా కళ్ళ గజల భలే సైదులా ఆహా కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అరే సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అరే ఆధిపత్య అహంకార రియల్ ఎస్టేట్ కబ్జగాళ్ళు మన మీద ఆంధ్రోడేంది ఎల్లగొట్టి ఎలుకుందాం అటు ఇటు గని కొజ్జాలు సమైక్యాంధ్రవాదులు రాజకీయ నేతలు వాయులున్న కప్పలు అరే సైదులా ఆహా కళ్ళ గజల భలే సైదులా ఆహా కళ్ళ గజల సైదులారతి కళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి మన తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అరే తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని ఎంతగానో చైతన్యపరిచినటువంటి పాటలు అలాంటివి. సో మొత్తంగా సపరేట్ తెలంగాణ వచ్చినాక ప్రజల బతుకులు మారినాయి అనుకుంటారు తెలంగాణలో ఎస్పెషల్లీ అంటే ఈ రెండో ప్రభుత్వం నడుస్తాం. ఏమి మారెనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా ఏమి మారెనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా ఇంటి ముందు కొట్టాముల మేక పిల్లల రొచ్చున్నది ఇంటి వెనుక గంప కింద కోడి పెట్టల రెట్టున్నది పెంట దిబ్బాలంచున వెలసినా వెలివాడ పేదల కంటి నిండా శోకమున్నదిరా ఏమి మారెనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా 30 ఏళ్ళు దాటనలేదు 30 ఏళ్ళు నిండనలేదు ముఖం మీద ముడతలు వచ్చే 40 ఏళ్ళు దాటనలేదు నొసటి మీద గీతాలచ్చే అదృష్ట రేఖలంటారా బుద్ధిజీవుల్లారా వీళ్ళకచ్చిన ఆకలి గీతలురా ఏమి మారెనురా వెలివాడ పేదల బతుకులెందుకు ఈ నంగున్నైరా. ఫైనల్ గా సింగరేణి కార్మికుల గురించి మళ్ళీ ఒక సాంగ్ తీసుకొని అన్న సింగరేణి కార్మికులు అంటే మీ ఏరియాలో సింగరేణి ఫేమస్. అవునన్న. బొగ్గుబాయి గనుల మీద సింగారేణి అన్నలు అగ్గయి మండిరో సింగారేణి అన్నలు బొగ్గుబాయి గనుల మీద సింగారేణి అన్నలు అగ్గయి మండిరో సింగారేణి అన్నలు బొగ్గుబాయి గనుల మీద సింగారేణి అన్నలు అగ్గయి మండిరో సింగారేణి అన్నలు
సూపర్ సాంగ్ అన్న మొత్తానికి. అన్న ప్రజలకు ఏం చెప్తారన్న మొత్తంగా? అంటే ఏం చెప్తావు అంటే గర్జనన్న తెలంగాణ ఉద్యమం తర్వాత కన్వర్గ్ అయిపోయిండు అనేది బాగా పబ్లిక్ లో వాయిస్ ఉందన్న. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు ఇంటర్వ్యూలలో కూడా ఈ కామెంట్స్ కూడా అదే వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు అన్నది? నేను ఈ మధ్యకాలం మొన్న ఇంటర్వ్యూలో చెప్పానన్నా, సరే నా కొన్ని పరిస్థితుల వల్ల నేను కొంచెం దూరం ఉన్నాను. ఇక ముందు నుంచి నేను ముందుకు వస్తానని చెప్పాను కదా. ఇప్పుడు కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను ఇక ముందు నుంచి నేను ముందు అన్ని పాటలు ప్రజలకు సంబంధించిన అన్ని పాటలు అంటే జానపదాలు కానీ ప్రజల పాటలు కానీ అంటే ఇంత ముందుకు గర్జించిన గర్జన మళ్ళీ గర్జించబోతారు సేమ్ మళ్ళీ మేము ముందుకు వస్తానని నేను చెప్తున్నాను. ఓకే, ఇది అండి గర్జన అన్నగారితో ఈరోజు మనం చేసినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కూడా చెప్తున్నటువంటి వాయిస్. ఇక ఇదంతా ఒక భాగం అయితే అన్నని కలవడానికి ఎన్నో యుద్ధాలు ప్రయత్నాలు చేసినాము. ఇక్కడికి ఈ రోజు వచ్చి పెద్ద మనిషి మన టైం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.